ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్రఫాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం. భాగ్యనగరంలో వేంచేసి ఉన్నటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారు అభినవ తిరుమలగా భాగ్యనగర వాసులు భావిస్తూ తమ యొక్క పూర్వజన్మ పుణ్య విశేషం చేత పుణ్యీభూతమైన ప్రేమస్వరూపుడు ఈనాడు అదిగో ఆ భాగ్యనగరంలో కొలువైనటువంటి వేళ భక్తులంతా కూడా చండవాద్యాలతో నృత్య నాట్యాలతో భగవన్నామ సంకీర్తనలతో కోలాటలతో స్వామి మా హృదయంలో కొలువైనటువంటి వాడివి శ్రీనివాస వెంకటేశ శరణు శరణు అని ఆ దేవదేవుణ్ణి ప్రహ్లాదాహ్లాదకం లక్ష్మీ నృసింహం భక్తవత్సలం దైత్యమత్తేభదమనం శ్రీనివాసం భజే అనిశం అని ఆ ఆదిత్య పురాణంలో ఆదినారాయణుడు అక్షర పరబ్రహ్మ ఆ ఆనంద నిలయ దివ్యధామ స్వరూపుడు ప్రేమ నిలయుడైన వెంకట విభుడు అలాగా ఈనాడు యోగమూర్తిగా నృసింహస్వామి యోగానంద నృసింహుడు యోగ పట్ల సమాసీనం అన్నట్లుగా యోగ నృసింహుడిగా మనకు దర్శనమిస్తాడు. సింహవాహనం మీద నిలిచినటువంటి సర్వేశ్వరుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సీత కమలాక్షుడు శ్రీ వెంకటేశుడు అని పదకవితా పితామహుడు గానం చేస్తాడు. అలాంటి ఆ అద్భుతమైనటువంటి సింహ సమాన పరాక్రమం కలిగినటువంటి వారై ఉండాలి అని తాను అలాంటి వాడిని అని కూడా హినస్థితి హింసించేది అని సింహం అంటే మామూలుగా అరణ్యంలో కారణం నారసింహశ్చ అని కూడా అన్నారు. అందువలనే పెద్ద పెద్ద అరణ్యాలలో నృసింహనామాన్ని స్మరించమన్నారు. ఆ నృసింహ అవతారం ఈ ఆంధ్రదేశంలో తెలుగు రాష్ట్రాలలో ఎన్నెన్నో ఉన్నాయి. ఆ నృసింహ అవతారాల స్మరణ మనకు ఈ సింహాచలమని యాదగిరిగుట్ట తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదుకి ఆ భాగ్యనగరానికి అత్యంత సామీప్యంలో ఉంటుంది. అదిగో యోగ పట్ల సమాసీనుడై యోగమనేదే భోగాలని రోగాలను తొలగించి త్యాగాన్ని చక్కగా మనకు తెలుపుతోంది అని త్యాగభావం ఒక్కటే మనుష్యుడిని ఉద్ధరిస్తోంది. యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణము ధ్యానము సమాధి అని 8 విభాగాలతో కూడినటువంటి ఆ యోగ శాస్త్రాన్ని పతంజలి రూపంలో మనకు ప్రకటించాడు పరమాత్మ. ఆ యోగాభ్యాసం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిదే. అయితే ఆచార్యుడు ఉండాలి, గురువు ద్వారానే తెలుసుకోవాలి. ఈ బ్రహ్మోత్సవాలలో 3వ రోజు పగలు ఆ దేవదేవుడు ఒక్కడే సింహవాహనం మీద అనుగ్రహిస్తాడు యోగ పట్టణంలో ఉండి. మృగానాంచ మృగేంద్రోహం అని శ్రీకృష్ణస్వామి భగవద్గీతలో విభూతి యోగంలో ఎక్కడెక్కడైతే ఏవి గొప్ప ఉన్నాయో అవన్నీ కూడా వాటి విశిష్టతని చెబుతూ ఆ సింహం మృగాలలో సింహాన్ని నేనే అని అన్నాడు. విష్ణు సహస్రనామంలో కూడా సింహ అనే నామం 202, 489లో కూడా వస్తుంది. మనం వెంకటాచలంలో తిరుమలలో కూడా మనం చూస్తాం. ఆనంద నిలయం మీద చాలామంది భ్రమపడుతూ ఉంటారు. ఇదేమిటయ్యా సింహం ఉన్నది అని. ఖగేంద్రం వా మృగేంద్రం వా అని
మనకు వైఖానస భగవత్ శాస్త్రం చెప్తోంది. అంటే సింహ పరాక్రమ సదృశుడు పరమాత్మ, అవక్ర విక్రమ పరాక్రమ సంపన్నుడు, ఒక రాజకుమారుడుగా కూడా భక్తులు భావిస్తారు. సార్వభౌముడుగా, అందువలనే ఆ శ్వేతఛత్రాలను ధరింపజేస్తారు. ఆ వెలుగులో ఆ వెంకట విభుణ్ణి దర్శించడం అంటే ఖగరాజైనా మృగరాజైనా సరే ఉంచాలి అని శాస్త్రం చెప్తోంది. ఎందుకనంటే ఈ ఆలయాలన్నీ కూడా పూర్వం మహారాజులు నిర్మాణం చేశారు లేదా జీర్ణోద్ధరణ చేశారు, పునరుద్ధరించారు. కాబట్టి వారు శౌర్య పరాక్రమాలు కలిగిన వారు కాబట్టి ఆ పరమాత్మని కూడా తమలాగనే ఒక వీరాధి వీరుడుగా చూపించారు. భక్తులైనటువంటి వారు, యోగులైనటువంటి వారు, వారి దృష్టికోణం వేరు. ఇలాగా ఎవరెవరు ఏ విధంగా భావిస్తే, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, ఎవరు ఏ విధంగా భావిస్తే అలాగ దర్శనమిస్తాడు ఆయన. ఒక మృగరాజైన సింహాన్ని చూసి తక్కిన జంతువులన్నీ కూడా భయపడతాయి. అలాగే ఇక్కడ పరమైశ్వర్య సంపన్నులు, సార్ష్ణిత్వం అనేది కూడా, ఆయనని చూస్తే దేవతలంతా కూడా నమస్కారం చేస్తారు. ప్రేమ పూర్వకమైన భక్తి వేరు, ఇక్కడ ఐశ్వర్య స్థితితో ఉండేటువంటి ఆ భక్తులు కూడా ఉంటారు కదా. తప్పు చేస్తే దండించడం అనేటువంటిది రాజవ్యవస్థలో ఉంటుంది. అందుకనే సింహపదం ఆయనకు రూఢి సార్థకం. మహావిష్ణువు సింహముఖుడై దుష్టుడైన హిరణ్యకశిపుణ్ణి సంహరించి భక్తుడైన ప్రహ్లాదుని రక్షించాడు. యోగశాస్త్రంలో సింహం వహనశక్తికి గమనశక్తికి ప్రతీక అని అన్నారు. అంతేకాదు స్వామి యొక్క రక్షణ శక్తికి సంకేతం. ఇలాగ భక్తజన సంరక్షణ చేస్తానయ్యా అని కూడా ఉన్నతమైన ఆసనానికి సింహాసనము అని పేరు. ఇలాగా మనకు చాలా ఈ సింహం రక్షణ శక్తికి సంకేతంగా మనం చూస్తూ ఉంటాం. మన సనాతనమైనటువంటి ఈ హిందూ ధర్మాన్ని, ఈ దేశాన్ని రక్షించడానికి కూడా అనేక మంది పరాక్రమవంతులైనటువంటి మహారాజులు వీరోచితంగా పోరాడి ధర్మయుద్ధాలు చేశారు. గత 1000 సంవత్సరాల చరిత్రను చూసుకుంటే మనం ఎంతగా ఈ ధర్మాన్ని, దేశాన్ని రక్షించడానికి మనకు చరిత్రకు తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా స్ఫూర్తి ప్రదాత. అంతేనా, అది లౌకికమైనటువంటి స్థితిలో చెప్పుకునేది. ఇంకా ఏమిటయ్యా, ఆధ్యాత్మికంగా మనం చూస్తే యోగ శక్తి అనేది, యోగం అనేటువంటిది, యోగ మార్గం అనేది ఆ పరమాత్మ యొక్క సామీప్యాన్ని కలిగిస్తోంది. చిత్తవృత్తి నిరోధకము అని అంటే మన మనస్సులో అనేకమైన ఆలోచనల సుడిగుండాలు తిరుగుతూ ఉంటాయి. దాన్ని నిలిపేటువంటి వాడు, తన మీద నిలిపేవాడు ఆ పరమాత్మ. అట్టి స్వామిని ఆశ్రయిద్దాం. గోవింద. సింహవాహనమెక్కే శ్రీ వెంకటేశుడు, సింహవాహనమెక్కే శ్రీ వెంకటేశుడు, శ్రీ చిద్విలాసుడు, శ్రీ శ్రీనివాసుడు. సింహవాహనమెక్కే శ్రీ వెంకటేశుడు, శ్రీ చిద్విలాసుడు, శ్రీ శ్రీనివాసుడు. ఏడు కొండలవాడు ఎనలేనివాడు, ఏడు కొండలవాడు ఎనలేనివాడు, కలిదైవమై కనుల కనిపించువాడు. ఏడు కొండలవాడు ఎనలేనివాడు, కలిదైవమై కనుల కనిపించువాడు. సింహవాహనమెక్కే శ్రీ వెంకటేశుడు, శ్రీ చిద్విలాసుడు, శ్రీ శ్రీనివాసుడు.
నరసింహ రూపమును వలచి బాల ప్రహ్లాదుని లీల పాలించే కరుణతో నరసింహ రూపమును వలచే బాల ప్రహ్లాదుని లీల పాలించే అల ఉత్తమాంగమున అలనాడు అమరినా ఉత్తమాంగమున అలనాడు అమరిన మృగరాజులకు ముద్దు మురి పాలుగూర్చి అల ఉత్తమాంగమున అలనాడు అమరిన మృగరాజులకు ముద్దు మురి పాలుగూర్చి సింహవాహనమెక్కే శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు పుండరీకాక్షుడై పుణ్యరక్షకుడై బ్రహ్మాండ భాండ పరిపాలనోదండుడై పుండరీకాక్షుడై పుణ్యరక్షకుడై బ్రహ్మాండ భాండ పరిపాలనోదండుడై రాక్షస మృగాంతకుడు కంతుడు అనంతుడు రాక్షస మృగాంతకుడు కంతుడు అనంతుడు శ్రీకాంత భూకాంత శృంగార కాంతుడై రాక్షస మృగాంతకుడు కంతుడు అనంతుడు శ్రీకాంత భూకాంత శృంగార కాంతుడై సింహవాహనమెక్కే శ్రీ వెంకటేశుడు సింహవాహనమెక్కే శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు సింహవాహనమెక్కే శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు ఏడు కొండలవాడు ఎనలేనివాడు ఏడు కొండలవాడు ఎనలేనివాడు కలిదైవమై కనుల కనిపించువాడు ఏడు కొండలవాడు ఎనలేనివాడు కలిదైవమై కనుల కనిపించువాడు సింహవాహనమెక్కే శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు శ్రీ చిద్విలాసుడు శ్రీనివాసుడు సింహవాహనం ఎక్కినటువంటి ఆ దివ్య వైభవాన్ని చక్కగా మనం విన్నాం. శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం అని ఆ చిద్విలాసుడు శ్రీనివాసుని యొక్క దివ్య వైభవాన్ని మనం చక్కగా దర్శనం ఇస్తూ ఉండేటువంటి ఆ పరమాత్మ ఆయనకు ఆ వెళ్ళగొడుగుల నీడలో లక్ష్మీపతే నిగమ లక్ష్య నిజస్వరూప కామాదిదోష పరిహారిత బోధదాయిన్ దైత్యారిమర్దన జనార్దన వాసుదేవ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. మనలో మనకు తెలియకుండానే కొన్ని ఆలోచనలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అవి రకరకాల కోరికలను రేకెత్తిస్తూ ఉంటాయి. అవి తీరకపోతే కోపాన్ని కలిగిస్తాయి. తీరింది, ఆ వస్తువు మన దగ్గరే ఉన్నది, మనకు తప్ప ఇంకెక్కడా ఎవరి దగ్గర ఉండకూడదు అనిపించేట్లుగా చేస్తోంది. అందువలన ఈ రజోగుణం వల్ల కలిగినటువంటి ఈ కామ కోప
ద్వేషాలన్నీ లోభాలన్నీ ఎలాగ తొలగిపోతాయి అంటే హిరణ్యకశ్యపుణ్ణి నీవు ఎలాగైతే ఆ గోళ్లతో చీల్చివేసి ఆ హిరణ్యకశిపుణ్ణి పవిత్రం చేసి ఆ మోక్షాన్ని ప్రసాదించావు పరమాత్మ శ్రీనివాస నృసింహావతారంలో పరమయోగమూర్తివై ఈనాటికి కూడా అఖండ భారతదేశంలో ఒకప్పుడు ముల్తాన్ అని ఉన్నది మూలస్థానం అని అన్నారు, అక్కడ జరిగింది అని అంటారు. అహోబిలం ఇలాగా అనేక క్షేత్రాలు నృసింహ క్షేత్రాలన్నీ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క పనిని చేశాడు అని కూడా. మరి ఇవన్నీ పోయిన వారు ఎవరైనా ఉన్నారా? ఆయనకు విషమ భావం ఏదైనా ఉన్నదా? పరమాత్మకు ఏ భావాలు ఉంటాయి? ఆయనకు కూడా మనలాగనే వీడు చాలా మంచివాడు వీడు దుర్మార్గుడు ఇలా ఉంటుందా? ఉన్నదే సర్వసముడని కదా. మరి రాక్షసులు కూడా ఆహార నిద్రాదులు మానుకొని ఏకాగ్రచిత్తంతో జపిస్తారు, వారికి దర్శనమిస్తాడు. మరి ఎలాగా అంటే పరమాత్మకు కూడా ఒక ప్రియమైనటువంటి స్థితి ఉన్నది. ఏమిటది అంటే ఆయన అభయాన్ని ఇస్తాడు భయపడేవాడికి. తన దర్శన భాగ్యం చేతనే శాశ్వతమైన జయాన్ని అనుగ్రహిస్తాడు. సత్పురుషులను బాధించేవాడిని, దేవతలను వేధించేవాడిని, విప్రులపై క్రోధించేవాడిని, వేదాలను నిందించేవాడిని, గోవులను హింసించేవాడిని, ధర్మపథం తప్పి నడిచేవాడిని, వాడి యొక్క స్థితిని మాత్రం అంగీకరించడు. అందువల్లనే ఈ దుర్మార్గుడైనటువంటి హిరణ్యకశిపుడికి
నమితదేవం భజే నారసింహం సుముఖకరుణేక్షణం సులభ నరసింహం సుముఖకరుణేక్షణం సులభ నరసింహం సుముఖకరుణేక్షణం సులభ నరసింహం విజయ నరసింహం వీర నరసింహం విజయ నరసింహం వీర నరసింహం భుజబల పరాక్రమ స్ఫుట నృసింహం రజనీచర విదళన విరాజిత నృసింహం సుజన రక్షక మహాశూర నరసింహం నమితదేవం భజే నారసింహం సుముఖకరుణేక్షణం సులభ నరసింహం సుముఖకరుణేక్షణం సులభ నరసింహం సుముఖకరుణేక్షణం సులభ నరసింహం నృసింహం ప్రతాప నరసింహం దారుణ నృసింహం ప్రతాప నరసింహం చారు కళ్యాణ నిశ్చల నృసింహం ధీర చిత్తావాస దివ్య నరసింహం సారయోగానంద చతుర నరసింహం నమితదేవం భజే నారసింహం సుముఖకరుణేక్షణం సులభ నరసింహం సుముఖకరుణేక్షణం సులభ నరసింహం విమల నరసింహం విక్రమ నృసింహం విమల నరసింహం విక్రమ నృసింహం కమనీయ గుణగణాకర నృసింహం అమిత సుశ్రీ వెంకటాద్రి నరసింహం రమణీయ భూషాభిరామ నరసింహం విజయ నరసింహం వీర నరసింహం దారుణ నృసింహం ప్రతాప నరసింహం విమల నరసింహం విక్రమ నృసింహం విమల నరసింహం విక్రమ నృసింహం విమల నరసింహం విక్రమ నృసింహం జయ జయ నారసింహ వీర నారసింహ లక్ష్మీ నారసింహ యోగ నారసింహ ప్రణవ నారసింహ అద్భుత నారసింహ అని ఆ వీరరసోద్రిక్తమైనటువంటి ఆ దివ్య తేజస్సుని చూసి పరవశించి ఆ భక్తి పరిమళాలు ప్రకటిస్తూ ఉన్న చిన్నారులను చూస్తూ ఉంటే ఆ పైన వారిని అనుగ్రహిస్తూ చిరునవ్వులు చిందించే చిద్విలాసుడు శ్రీనివాసుడు సింహుడుగా ఆ ప్రహ్లాద బాలుడు తన భక్తితో రప్పించాడట ఆ స్వామిని. ఎక్కడ సత్యం విధాతుం తవ భృత్యభాషితం, భాగవతం చాలా అద్భుతంగా ప్రకటిస్తోంది. ఎక్కడ తన భృత్యులు, తన సేవకులు, తన భక్తులు, తనకు అత్యంత ప్రియమైన ప్రహ్లాదుడు ఎక్కడి నుంచి రమ్మంటాడో అని అంతటా వ్యాపించి సిద్ధంగా ఉన్నాడట. ఎంత అద్భుతం! ఆ ప్రహ్లాదుడు పూర్వజన్మలో సోమశర్మ, ఆ తర్వాత దైత్యుడు, తర్వాత ప్రహ్లాదుడు అని మనకు పురాణాలు చెబుతాయి. ప్రహ్లాదుని పూర్వజన్మ వృత్తాంతం పద్మపురాణాదులు చెబుతాయి. ఆయన ఎంతటి వాడు, ఎంత భక్తితో ఉన్నటువంటి వాడు. తను హృద్భాషల సఖ్యము శ్రవణము దాసత్వము
వందనార్చనముల్ సేవయున్ ఆత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనంబు అను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి సజ్జనుడైయునుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమ. ఎక్కడ రాని హరి అని అంటే అన్ని చోట్ల ఉన్నాడయ్యా, నీకు చెప్పి ఏం ఉపయోగం అన్నాడు. 5 ఏళ్ల పసిబాలుడు 60 ఏళ్ల హిరణ్యకశిపుడికి అర్థం కాని ఆ విష్ణుతత్వం 5 ఏళ్ల పసిబాలుడికి అర్థమైంది. ఎలాగ అర్థమైంది? తల్లి కడుపులో ఉన్నప్పుడే నారద ఉపదేశం ద్వారా. అందుకనే గర్భిణీలుగా ఉన్నటువంటి స్త్రీలు ప్రహ్లాద చరిత్రని వింటే ప్రహ్లాదులు లాంటి పరమ భాగవతోత్తముడు పుడతాడు. అందుకనే మనకి ప్రహ్లాదుడు, ధ్రువుడు, అంబరీషుడు ఈ భక్తుల చరిత్రలు చదవమన్నారు, వినమన్నారు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పాడు ప్రహ్లాదుడు. కమలాక్షు నర్చించు కరములు శ్రీనాథు వర్ణించు దిక్వ. అదిగో ఆ సమున్నతమైన గోపురాన్ని చూస్తేనే పరమాత్మ యొక్క ఆ అద్భుతమైనటువంటి దివ్య తేజో విరాజితమైనటువంటి స్వరూపం మనకు గుర్తుకు వస్తుంది. నారాయణుని కీర్తించే నాలుకే నాలుక, లేకపోతే దానికి చరితార్థం లేదు. ఆ శ్రీపతిని చూచే చూపులే చూపులు, శేషసాయికి మ్రొక్కే శిరస్సే శిరస్సు, ఆ చక్రధారి కథలు వినే చెవులే చెవులు, ఆయనని తలచే మనస్సే మనస్సు, ప్రదక్షిణం చేసే పాదాలే పాదాలు, ఆయనను భావించే బుద్ధే బుద్ధి, లేకపోతే అది సద్బుద్ధి కాదు దుర్బుద్ధి అన్నాడు ప్రహ్లాద్. అంబుజాక్షుని గురించి ఆలోచించే రోజునే అది సుదినం, మంచి రోజు. దినమే సుదినము సీతారామ స్మరణే పావనం అంటాడు కంచర్ల గోపన్న కూడా. ఆ విష్ణువుని సేవించమనే తండ్రే తండ్రి, లేకపోతే వాడు వ్యర్థమే అన్నాడు. ఆ గోవిందుని గురించి బోధించే గురువు అంటే గోవిందుని గురించి చెప్పాలి. ఇలాగా అంటే ఆ శరీరం కూడా కంజాక్షునికి కాని కాయంబు కాయమే ప్రశ్నిస్తాడు. అలాగా ఆ తండ్రికే బోధించారట. వీళ్ళంతా ప్రత్యేకమైనటువంటి వారు. వారిని మనం ఇలాంటి వారిని భగవద్విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి. సామాన్య ధర్మాలైనటువంటి తల్లిదండ్రులని సేవించడం, వారి మాట వింటాం, గురువుల మాట వింటాం, ఇవన్నీ కూడా సామాన్యంగా ఉంటాయి ధర్మాలు. కానీ భగవద్విషయంలోకి వచ్చేసరికి మారిపోతాయి. ప్రహ్లాదుడు అలాంటి వాడు, పరమ భాగవతోత్తముడు. మనకు అందువలనే సనాతనమైనటువంటి ధర్మంలో ధర్మ విచారణ చేసి తెలుసుకోమన్నారు. అన్నిటికీ ఒకటే ఇది కాదు. అందువల్లనే ఈ ప్రహ్లాదుని యొక్క పరమభక్తికి పరమశాంతమూర్తిగా ఇప్పుడు మనకు కనిపిస్తున్నాడు. ఆ ప్రహ్లాదుడు శిరస్సు మీద చెయ్యి వేసి ఎంత గొప్ప స్థితి అనంటే హిరణ్యకశిపుడికి పరమవీరుడుగా మన మహాశౌర్య పరాక్రమవంతులుగా కనిపించాడు. ప్రహ్లాదుడికి పరమశాంతమూర్తిగా దర్శనమిచ్చాడు. బ్రహ్మాది దేవతలు సాక్షాత్తుగా ఎప్పుడు హృదయంలో ఉండే లక్ష్మీదేవి కూడా భయపడిపోయింది ఆయన దగ్గరకు వెళ్ళటానికి. బ్రహ్మాది దేవతలు కూడా మా వల్ల కాదండి, కానీ ప్రహ్లాదుడు నిర్భయంగా వెళ్ళాడు. నిన్ను చూస్తే నాకేం భయం అయ్యా, కానీ ఈ సంసారాన్ని చూస్తే భయం అన్నా. ఇటు దానవేంద్రుడు పరిగృహ్యమాన వైరుణ్ణు వైరాను బంధదాజ్వల్యమాన రోషానలున్ను రోషాన రజంఘన్యమాన విజ్ఞాన వినయున్ను అని ఇక్కడ చాలా అద్భుతంగా ఆ ప్రహ్లాదుడి చరిత్రలో బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటిందముగా ప్రఫుల్ల పద్మయుగల సంకాస భాసుల చక్రచాపహల కులిస అంకుశ దళచల రేఖాంకిత చారు చరణ తలున్ను చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వంభరాభార ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభీనధర కూర్మ కులశేఖరుణులు అని అద్భుతంగా వర్ణిస్తాడు పోతన గారు ఒక అద్భుతమైన గద్యంలో. ఎలాంటిది అది? ఆ స్వామి యొక్క దివ్య సౌందర్యాన్ని
మహానుభావులు అనేక రకాలుగా వారు దర్శించారు. ఆ నృసింహదేవుడు సప్తసాగరులను పూర్వపర్వత విద్యోతమాన నికర సంఘటన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరులను అని ఎలా ఉన్నారట. ఆ స్వామి ఎలా వచ్చాడు, దీంట్లో ఉన్నారా చూపించరా అనంటే స్తంభాన్ని బలంగా చరిస్తే ఆ దెబ్బకు అతని చేతి బంగారు మణిమయ కంకణాలు గనగన ధ్వనించాయట. ఆ దానవేంద్రుడు దిగ్గజాల దంతాలు విరిచివేయగలిగిన తన చేతితో స్తంభానలా కొడితే ఆ దెబ్బకు 10 దిక్కులు విస్ఫులింగాలు విరజిమ్ముతూ చిటిలి పెటిలి ఆ మహాస్తంభం నుంచి ఫెలఫెలమని భయంకర ధ్వనులు వచ్చాయి. కల్పాంతకాలంలో అతి తీవ్రమైన వేగంతో వీచే సప్త మహావాయువుల ఒత్తిడి వల్ల ఉరుములతో ఉరకలు వేసే భయంకర ప్రళయ మేఘాలు వర్షించే పిడుగుల ధ్వనిలాగా శబ్దం వచ్చింది. చట చట పటపట రవాలు విపరీతంగా ఎగసి ఆకాశమంతా వ్యాపిస్తే బ్రహ్మేంద్రాది దేవతలంతా గుండెలు విరిసిపోయాయి. అప్పుడు దేదీప్యమానమైన దివ్య తేజస్సుతో ఆవిర్భవించారట. ఆ నృసింహుని పాదాలు ఎలా ఉన్నాయి అంటే చక్రం, చాపం, నాగలి, వజ్రాయుధం, మీనం వంటి శుభరేఖలతో ఉన్నాయట. ఆ వికసించిన పద్మాల్లాగా ఉన్నాయి. ఆ పాదాలు కదులుతుంటే ఆ భారానికి భూమిని మోసే అష్టదిగ్గజాలు, ఆదిశేషులు, సప్తకుల పర్వతాలు, కూర్మరాజు మణిగిపోతూ ఉన్నారట. ఆ ఉగ్రమూర్తి ఊరువులు క్షీర సముద్రంలో పుట్టిన ఐరావతం తొండాల్లాగా బలవత్తరంగా ఉన్నాయి. మణులు చెక్కిన మువ్వల బడ్డానం పీతాంబరం ధరించిన ఆ స్వామి నరువు చుట్టూ తిరిగి ఘనఘనమని మ్రోగుతోందిట. ఆ మహోన్నత పర్వత శిఖరాల్లాంటి ఆ స్వామి యొక్క బాహువులు శంఖచక్ర గదా ఖడ్గ కుంట తోమరాది వివిధ ఆయుధాలతో అసంఖ్యాకమైనటువంటి ఆ బాహువులు వీరరసమనే సముద్రానికి చెలియలి కట్టలాగా ఉన్నాయట. ఎంత అద్భుతమయ్యా! ఆ కాంతులీనే కాలి కడియాలు మణిఖచితములైన ఆ మనోహరమైన భుజకీర్తులు, కంకణాలు, మకర కుండలాలు, కిరీటం ఈ ఆభరణాలతో ధగద్ధగాయమానమై వెలిసిపోతూ ఉన్నటువంటి స్వామి ఆ దేవుని కొమ్మోవి గాలికి కదిలే పారిజాత పల్లవంలాగా రాగరంజితమై కోపావేశం చేత చెలించిపోతోంది. ప్రళయకాలంలో సమస్త లోకాలను కబలించి వేయడానికి పరాక్రమించే అగ్ని జ్వాలలాగా ఆయన నాలుక ఉన్నది అని వర్ణిస్తాడు. అవన్నిటినీ కూడా సమ్మిళితం చేసుకున్న అద్భుత రసావతార మూర్తి ఆ శ్రీనివాస స్వామి ఇప్పుడు మనకు కలియుగంలో మనకందరికీ కూడా పరమ ప్రేమమూర్తిగా, పరమ శాంతమూర్తిగా ఆ దైత్యరాజైన ఆది దైత్యుడైన ఆ హిరణ్యకశిపుణ్ణి తన వేలి గోర్లతో చీల్చి చెన్నాడిన ఆ స్వామి పరమ ప్రేమతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఆ నృసింహస్వామి ఆ సింహ గర్జనలాగా చేస్తే కుముదము, సుప్రతీకము, వామనము, ఐరావణము, సార్వభౌమం అనే అష్టదిగ్గజాల చెవులు బ్రద్దలైపోతున్నాయి. నరమూర్తియు కాదు కేవల హరిమూర్తియుగాలు, మానవాకారము కేసరి ఆకారము ఉన్నది, హరి మాయారచితమగు యథార్థము చూడనంటారు. ఎంత అద్భుతమయ్యా ఇది! ఆ నృసింహస్వామి ప్రకటంబై ప్రళయావసానమున మున్ బ్రహ్మాండ భాండావరోధకమై యున్న తమిశ్రమునన్ జగమునుత్పాదించుతో త్రావి సాత్విక తేజోనిధి అయిన విష్ణునెడను దీపించునే నష్టమై వికలంబై చెడుగాక తామసుల ప్రావీణ్యంబు రాజోత్తమ అంటాడు. ఓ ధర్మరాజు అడిగితే చెప్తాడు నారదుడు. బ్రహ్మాండానికి మొత్తానికి అవరోధకంగా గాఢంగా చీకట్లు క్రమ్మి లోకం నశించిపోతుందన్నప్పుడు ఆ అంధకారాన్ని త్రాగివేసి తేజోమూర్తి అయ్యాడు మహావిష్ణువు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ
సర్వేశ జయ జయ నృసింహ సర్వేశ శశినయన మృగనరవేష బహిరంతస్థల పరిపూర్ణ మిహిర శశినయన మృగనరవేష బహిరంతస్థల పరిపూర్ణ అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద భయహర వీర ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ జయ జయ నృసింహ సర్వేశ చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత కుటిల దైత్యతతి కుక్షి విదారణ పటు వజ్రనఖ ప్రహ్లాద వరద కుటిల దైత్యతతి కుక్షి విదారణ పటు వజ్రనఖ ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద భయహర వీర ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ జయ జయ నృసింహ సర్వేశ సంశ్రితవామాంక భావజ కోటి ప్రతిమాన శ్రీవనితా సంశ్రితవామాంక భావజ కోటి ప్రతిమాన శ్రీ వెంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద శ్రీ వెంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద భయహర వీర ప్రహ్లాద వరద జయ జయ నృసింహ. అందమైనటువంటి ఆ పరమ ప్రేమ స్వరూపుడి యొక్క వైభవాన్ని అన్నమయ్య ఎంత అద్భుతంగా గానం చేశాడో, ఆ పరమాత్మ యొక్క దివ్య ప్రేమకు పరవశించినటువంటి ఆ మహాభక్తుల వాగ్గేయకారుల వైభవాన్ని మనం వింటే ఒళ్ళు పులకరిస్తోంది. ప్రహ్లాద వరదుడు అయ్యా నీవు, అన్నమయ్యకు కూడా అదే అనుభవం అయినది. ఆ సాధువ నృసింహుడు తీసుకొని వెళ్ళి జైల్లో పడివేస్తే నా మీద కూడా ఒక కీర్తన చెప్పు అంటాడు. నారాయణుణ్ణి కీర్తించే నా నాలుక నరుడిని కీర్తించదు అన్న అన్నమయ్య మాటకు కోపించారు. అప్పుడు రక్షించినది ఆ నృసింహుడే. ప్రళయకాల భీకర జ్వాలా నృసింహుడుగా ఆవిర్భవించాడు అని మనకు చరిత్ర చెప్పే సత్యం. భగవంతుడు ఎప్పటికప్పుడే తన ఉనికిని రుజువు చేస్తూనే ఉన్నాడు. కానీ మానవుడే అహంకారంతో, అధికార మదంతో, ఇంకా అనేక భావాలతో కొట్టుమిట్టాడుతూ అసలైన తత్వాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. అందువలనే పరమాత్మ అంటాడు, ఆ పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని
భావించి నీ నృసింహావతారాన్ని నీవు చేసిన సంస్కృతిని ప్రేమపూర్వకంగా మనస్సులో భావించిన వాడు పునర్జన్మ పొందడు అంటాడు. నలుడు ప్రియముతోడనా అవతారంబు నీ యుదాల గీత నికరములను మానసించునేని మరి సంభవింపడు కర్మబంధ చయము గడచిపోవు అని. భగవంతుని యొక్క ఆ లీలల్ని స్మరించడం చేత మానవుడికి ఉండేటువంటి కర్మ బంధాలన్నీ తొలగుతాయిట. అదిగో నృత్యం చేస్తున్నారంటే ఎంత అదృష్టవంతులండి వాళ్ళు. ఈనాడు ఆ భక్తి భావన, భక్తి చైతన్యం, ధర్మ చైతన్యం, ఆ పరమాత్మ మీద ప్రేమ మనకు కలిగితే ఆ శరీరగతమైనటువంటి జాడ్యాలు తొలగిపోతాయట. అహంకార మమకారాలనేటువంటి పాశాలని చీల్చుకొని ఆ ప్రహ్లాద వరదుడిని రక్షించినట్టుగా ఆ నృసింహ మంత్రాన్ని ఉపాసించాడు. ఆ తడిగొన్న వెంగమాంబ కూడా ఆ నృసింహ ఉపాసకురాలే. ఆ నృసింహ జయంతి రోజున ఆ తడిగొన్న వెంగమాంబ అన్న ప్రసాద వితరణ చేసేది, ఉత్సవాలు చేసేదని. శ్రీ వెంకటేశ అని నా చిత్తంబునందు నీపాద యుగలంబు నిలపవే కృష్ణ అని ఆ తడిగొండ నృసింహ అని అభేద భావనతో తిరుమల దేవుడికి నృసింహుడికి అభేద భావంతో ఆమె శతకాలు చెప్పింది, గానం చేసింది. అలాగే అన్నమయ్య, అలాగే అహోబిల మఠం ఆ స్వామి ఆయనకు స్వప్నంలో దర్శనమిచ్చి సన్యసించమంటారు. పరమాత్మ అనుగ్రహం కలిగితే ఆయనే మనకు ఆదేశం ఇస్తాడు. అంతటి యోగ్యతని పొందాలి. మనకు యోగ్యత ఉన్నదా లేదా అనేది కూడా అక్కడ ప్రసక్తి కాదు. అతి సామాన్యుడిని కూడా ఉత్తమ స్థితిని నిలపగలడు. అతి ఉన్నత స్థితిలో ఉన్నవాడిని క్రింద దించగలడు. ఆయన ఘటన అఘటన సమర్థుడు అని. అందువల్లనే ఆ పరమాత్మని మరి మనం ఏం చేయాలి? నాకు సద్బుద్ధిని ప్రసాదించవయ్యా అని వేడుకోవాలి. అదిగో ఆ నృత్యగాన సంకీర్తనలతో ప్రహ్లాదుడు అంటాడు, స్వామి పూర్వం వరాహ రూపంలో వచ్చి తన తమ్ముడైన హిరణ్యాక్షుని సంహరించావని మా నాన్న కోపం అయ్యా, అది మనసులో పెట్టుకోవద్దు. ఎంత ప్రేమ చూడండి, తండ్రుల మీద ప్రహ్లాదుడికి ప్రేమ ఉన్నది, భక్తి ఉన్నది, పరమాత్మ మీద భక్తి ఉన్నది. పిల్లలకు అది చెప్పాలి మనం. రోషంతో సర్వేశ్వరుడవైన నిన్ను గుర్తించలేకపోయాడు, బద్ధ విరోధిగా భావించాడు, నీ భక్తుడనైనందుకు నన్ను బాధలు పెట్టాడు. అలాంటి నా తండ్రి ఈనాడు నీ శాంత దృష్టి సోకి నిర్మలుడయ్యాడయ్యా, పాపాలు పోయాయి, శుద్ధాత్ముడయ్యాడు. స్వామి వాడు ఆయన పవిత్రుడయ్యేట్టుగా అనుగ్రహించు అనంటే ఆ భక్తవత్సలుడు నృసింహుడు అంటాడు, ఆయన ప్రహ్లాద నాకెంతో పరమ భక్తుడివి, నిన్ను కనడం చేత మీ నాన్న 3 తరాలు అని అన్నాడు. త్రిసప్త పూర్వజులంగూరి అంటే 3 తరాలు వారు చక్కగా 21 తరాలు తరిస్తారట. తమ వంశంలో ఎవరైనా సరే ఒక భక్తుడు కానీ ఒక యోగి కానీ పుడితే వారి వలన కొన్ని తరాలు చక్కగా భగవద్ అనుగ్రహానికి పాత్రులు అవుతారు. మనం చూస్తాం తిరుమల చరిత్రలో అద్భుతం, ఎంత ప్రేమమూర్తో ఆ రామానుజాచార్య స్వామి వచ్చి సేవ చేశాడు, శిష్యుని పంపించాడు అనంతాల్వారు. ఆ సేవకు ముగ్ధుడై 1000 ఏళ్లుగా నడుస్తోంది అనంతాల్వార్. అలాగనే శ్రీశైల పూర్ణులు శ్రీనివాసమఖి ఏనాడో ఆ మహానుభావుడు ఆ గోపీనాథ దీక్షితులకి స్వప్నంలో అనుగ్రహించాడు. ఆ వంశం నడుస్తోంది. అలాగనే శ్రీనివాసమఖి, అలాగనే అన్నమాచార్యులు వారి వంశం 12 తరాలు. అలాగనే ఆ వెంగమాంబ వంశం నడుస్తోంది ఇప్పటికీ కూడా. అలాగే యాదవులు మొట్టమొదటిగా సన్నిధిలో మొట్టమొదటిగా దర్శించే ఆరంభంలో నుంచి ఇప్పటిదాకా అంటే స్వామి ఎంత ప్రేమమయుడు. ఒక్కడు గనక గట్టిగా భక్తితో పరమాత్మని ఆశ్రయిస్తే కొన్ని తరాల వరకు కూడా ఆ వంశాన్ని కాపాడుతూనే ఉంటాడు, తన సేవ అనుగ్రహిస్తూనే ఉంటాడు. వారు ఎలాంటి వారైనా సరే, అదే ఇక్కడ చెప్పాడు, నీకేమీ భయం లేదు, మీ నాన్న ఎప్పుడో గొప్పవాడయ్యాడయ్యా,
చిన్నవారైనా పెద్దవారైనా సకల వాంఛలు మాని ఎవరైతే నీలాగా నన్ను ఉపాసిస్తారో ప్రహ్లాదుడితో చెప్తాడు. ఘన సూక్ష్మభూత సంఘాతంబు లోపల నెల్ల వాంఛలు మాని ఎవరైనా నీ చందమున నన్ను నెరయ సేవించిన మద్భక్తులగుదురు. మత్పరులకు గురుసేయ నీవ యోగ్యుడవైతివి. ఇట మీద వేదచోదితమైన విధముతోడ చిత్తమ్ము నా మీద చేర్చి మీ తండ్రికి చేయవలసినవన్నీ చేయవయ్యా. వేదోక్త విధిగా నీవు అన్నీ చేయి. నా శరీర స్పర్శతో నిర్మలమైన దేహం పొందాడు హిరణ్యకశిపుడు. కల్మషాలన్నీ కడిగి వేసుకొని పుణ్యలోకాలకు వెళ్తారని. ఎంత అద్భుతమైన అనుగ్రహం స్వామి. అనుగ్రహాన్ని ప్రసాదించు అని చెబితే ఈ విశేషాన్ని మనం చక్కగా గ్రహించాలి. ఈ రోజున ఆ యోగ నృసింహుడిగా ఉన్నటువంటి స్వామి వైభవాన్ని, ఆ నృసింహ ఉపాసన చేసినటువంటి మహానుభావులు ఎందరెందరో ఉన్నారు. ఆ నృసింహ ఉపాసన అనేది చాలా త్వరగా అనుగ్రహిస్తోంది అని. వేదాద్రి జ్వాలా నృసింహుడు, నవనాల సింహక్షేత్రం అహోబిలం, సాక్షాత్తుగా శ్రీనివాసుడే వివాహ పద్మావతి పరిణయ వేళ బ్రహ్మాది దేవతలంతా వస్తే ఆ కుబేరుడి దగ్గర అప్పు చేశాడని కదా, దానితో ఏం చేశాడో ఆ అప్పుతో వచ్చిన ధనాన్ని వీరందరికీ, ఋషులకు, గంధర్వులకు, సిద్ధులకు, సాధ్యులకు అందరికీ కూడా ఆ భోజనాలు పెట్టాడు. సూపం పాప వినాశంచ భవిష్యోత్తర పురాణం చెప్తోంది. అన్నపు రాశి అంతా కూడా స్వామి పుష్కరిణిలో రాసులు పోశారట. ఆ సూపం పాప వినాశనంలో ఆ పప్పు అంతా రాసులు పోశారు. ఇలాగా పాండుతీర్థం సమారభ్య శ్రీశైలావధి పూర్వజా, పాండుతీర్థం దగ్గర నుంచి కొండ మీద శ్రీశైలం వరకు బారులు తీరి కూర్చుంటే భోజనం చేయవలసేటువంటి వేళ ఆ బ్రహ్మగారు అడిగాడు, ఎవరికి సమర్పించాలి, నివేదన చేయాలి కదా. మనం ఆహారం తీసుకునేటప్పుడు భగవంతుడికి నివేదన చేసి చేయి చూపించి మన ఇష్టదైవానికి నమస్కారం చేసుకొని తినాలి. ఉరికినే వచ్చింది కదా తినేసేయటం కాదు, అతిథులకు పెట్టాలి. చాలా నియమాలు చెప్పారు కదా. అలాగే ఎవరికి దీన్ని సమర్పించాలి అని అంటే అహోబిల నృసింహుడికి అని చెప్తాడు. కాబట్టి అలాగా అనేక మంది మహానుభావులు ఆ నృసింహ ఉపాసన చేసి ఎన్నెన్నో ప్రజలకు ఆ మంచి ఉపకారం చేశారు. అంటే మనం చేసే మన సనాతన ధర్మంలో ఆ దేవతా సామీప్యం, దేవతా దర్శనం కలుగుతోంది. జపాత్ సిద్ధి అని ఆ నృసింహ మంత్రం నామమైనా చేయవచ్చు. మనకు మంగళాద్రిలో పానకాలరాయుడుగా కనిపిస్తాడు. ఆయన పానకం తాగుతాడు. కృతయుగంలో అమృతం, త్రేతాయుగంలో మరొకటి, ఇలాగా వరుసలో. మన కలియుగంలో పానకం తాగుతాడు. సగం తాగుతాడు, సగం తీర్థంగా ఇస్తాడు. అలాంటి అక్కడ బాలాంబ అనేటువంటి మహాయోగిని ఆమె చేత అన్నదానం చేయించాడు. ఆమెకే ఏమీ సరిగ్గా లేని స్థితి, కానీ నేనున్నానన్నాడు. చిన్న అన్నపు రాశిని ఆమె హారతి ఇచ్చి నృసింహ అని అంటే ఆ రాసులుగా ఆమె ఇస్తూ ఉంటే వస్తూ ఉన్నదిట, ఉదయం 9 దగ్గర నుంచి రాత్రి 11 దాకా. కాబట్టి అలాగా ఆ నృసింహ రూపంలో మనకు దర్శనమిచ్చే స్వామిని మనం శరణాగతి చేద్దాం. జయ జయ నృసింహ. స్వాతి యోగము జగతి వైశాఖ శుద్ధ చతుర్దశి మందవారమగణితముగ గూడెనదే స్వాతి యోగము, అగణితముగ గూడెనదే స్వాతి యోగము. నొక్కు గంభము పగిలించుక వెడలి తొక్కి హిరణ్యకశిపు దొడికి పట్టి పక్కన నొక్కు గంభము పగిలించుక వెడలి తొక్కి హిరణ్యకశిపు దొడికి పట్టి చక్కగా గడప మీద సంధ్యాకాలమున, చక్కగా గడప మీద సంధ్యాకాలమున బక్కలు చేసే ఉరవడి నరసింహుడు,
భక్తలు చేసే ఉరవడి నరసింహుడు జగతి వైశాఖ శుద్ధ చతుర్దశి మందవారమగణితముగ గూడెనదే స్వాతి యోగము అగణితముగ గూడెనదే స్వాతి యోగము గజప్పరించి పేగులు జందేలు వేసి గొప్పదోగుచు నెత్తురు దోసిట జల్లే పిప్పిగాగ జప్పరించి పేగులు జందేలు వేసి గొప్పదోగుచు నెత్తురు దోసిట జల్లే రొప్పుచు కోపముతో కేరుచు పక పక నవ్వి రొప్పుచు కోపముతో కేరుచు పక పక నవ్వి తప్పక చూచే వాని ముదగ్ర నరసింహుడు తప్పక చూచే వాని ముదగ్ర నరసింహుడు జగతి వైశాఖ శుద్ధ చతుర్దశి మందవారమగణితముగ గూడెనదే స్వాతి యోగము అగణితముగ గూడెనదే స్వాతి యోగము ఎదుట ప్రహ్లాదు జూచి ఇందిర దొడపై నుంచే అదనందరికిని అభయమిచ్చే ఎదుట ప్రహ్లాదు జూచి ఇందిర దొడపై నుంచే అదన అందరికిని అభయమిచ్చే కదిసి శ్రీ వెంకటాద్రి గద్దె మీద కూచుండే కదిసి శ్రీ వెంకటాద్రి గద్దె మీద కూచుండే వెద చల్లెను కృపయల్ల వీర నరసింహుడు వెద చల్లెను కృపయల్ల వీర నరసింహుడు జగతి వైశాఖ శుద్ధ చతుర్దశి మందవారమగణితముగ గూడెనదే స్వాతి యోగము అగణితముగ గూడెనదే స్వాతి యోగము. స్వామి యొక్క దివ్య వైభవాన్ని స్ఫురింపజేస్తూ అందమైన సంకీర్తనల్ని మనం శ్రవణ సుభగంగా వింటూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా అనేక క్షేత్రాలలో అనేక స్థానాలలో ఆ దేవదేవుని దివ్య వైభవం మన కనుల ముందు సాక్షాత్కరింపజేసేటువంటి సుదర్శనం స్వామి చేతిలో ఉండేటువంటిది. ఆ నృసింహుని యొక్క స్థానాలన్నీ కూడా పరమ శాంతంగా పరమ రౌద్రంగా వీరరసంగా అనేకమైన అద్భుతాలకు నిలయం. కొన్ని క్షేత్రాలు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తే కొన్ని క్షేత్రాలలో తాకితేనే చాలు మానవ శరీరంగా మెత్తగా ఉంటుంది. ఇంకా కొన్ని స్థానాలలో కొండ గుహలలో ఉంటాడు. ఇందాక చెప్పుకున్నా మనం ఈనాడు అఖండ భారతదేశం నుంచి విడిపోయినటువంటి స్థానాలలో కూడా ఈ మూలస్థానం ముల్తాన్ అని పేరు మార్చారు. ఇలాగా అక్కడ నృసింహుని యొక్క ఆవిర్భావం జరిగింది అని కూడా చరిత్ర చెప్తోంది. అనేకమైనటువంటి స్థానాలు ఈనాడు వేరువేరు దేశాలుగా రాష్ట్రాలుగా విభాగమై ఉన్న అఖండమైన అద్వయమైన అచింత్యమైన ఆ పరమాత్మ తత్వం అఖండ విభూతిరైశ్వర్యం ఆ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని మనం చక్కగా స్మరించాలి. అడుగడుగునా కర్పూర నీరాజనాల్ని అందుకునేటువంటి శంఖచక్రధారి ఆయా అవతారాలలో ఏమేం చేశాడో అవన్నీ కూడా ఈ కలియుగంలో మీ అందరికీ నేను అలాంటి అనుగ్రహమే ఇస్తాను అని చక్కని చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసుడు శ్రీనివాసుడు ఆ సమున్నతమైనటువంటి శిఖరం శిలమిత్యాహు ఆలయాన్ని మనం ఎలాగా చూడాలి, అలా శిల్పకళా సదృశమైనటువంటి శిల్పులు ఆ విశ్వకర్మ మయుడు మొదలైనటువంటి మహానుభావులు దేవాలయం కాశ్యప శిల్పము అని ఉన్నది.
శిల్పశాస్త్రం. కశ్యప మహర్షి కూడా శిల్పాన్ని తెప్పాడు. మయూరుడు, మయుడు అనేటువంటి వాడు. అలాగనే దానవ శిల్పి, దేవతలకు విశ్వకర్మ, వీరంతా కూడా శిల్పశాస్త్రాన్ని అందించారు మనకు. సనాతనమైన ధర్మంలో ఆలయాలకు వాస్తు, శిల్పం, ఆగమం, ఖగోళ విజ్ఞానం అలాగనే ఎన్నెన్నో ముడిపడి ఉన్నాయి. దేవాలయం అంటే అన్నిటికీ ఒక శ్రద్ధా కేంద్రంగా మనం భావించాలి. విద్యాలయం, న్యాయాలయం, వైద్యాలయం ఇలాగే ఎన్నింటికో స్థానమైనటువంటి ఆ క్షేత్రాలు నిర్మాణమై ప్రతి గ్రామంలో, పట్టణంలో విరాజిల్లే కొన్ని లక్షల ఆలయాలన్నీ కూడా దివ్య శోభతో మనం ప్రతినిత్యం మనకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి దర్శించి ఆ ప్రతిరోజు జరిగేటువంటివి కొన్ని అయితే వారానికి దొరికే కొన్ని ఉత్సవాలు, అలాగనే పక్షానికి జరిగేవి, అయనానికి దక్షిణాయనం, ఉత్తరాయణం అప్పుడు జరిగేవి, ఏకాదశి తిథులలో కొన్ని ప్రత్యేకం, ఇలాగా ఆయా సన్నివేశాలలో అంటే ప్రకృతికి, మనుష్యుడికి, పరమాత్మకు ఒక సంబంధాన్ని కలిపారు మన పూర్వజులైనటువంటి మహర్షులు. దాన్ని మనం అవగతం చేసుకొని ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆ పరమాత్మ తత్వాన్ని గ్రహించే ప్రయత్నం చేయడం కోసమే ఆ దేవదేవుని బ్రహ్మోత్సవాలు అనేక స్థానాలలో, ప్రతి రాష్ట్రంలో, దేశంలో కూడా, ఖండాంతరాలలో కూడా ఈనాడు శ్రీనివాసుని యొక్క దివ్య వైభవం, ఆయా వైభవోత్సవాలు విరివిగా నిర్వహించి సామాన్య మానవులు కూడా పరమాత్మ సాన్నిధ్యాన్ని పొంది, పరమశాంతిని పొంది, పరమైకాంతికమైనటువంటి ఆ పరమైశ్వర్యాన్ని, ఆ పరమపురుషుని యొక్క అద్వయమైన, అచింత్యమైన, అప్రాకృతమైన, దివ్యమైన, భవ్యమైన ఆ తత్వాన్ని మనం గ్రహించాలి. అదిగో కుంభహారతి. గోవిందా. మాధవాయ జయమంగళం, శ్రీమాధవాయ శుభమంగళం. మాధవాయ జయమంగళం, శ్రీమాధవాయ శుభమంగళం. మాధవాయ జయమంగళం, శ్రీమాధవాయ శుభమంగళం. విధినుత చరణాయ వేదోద్ధరణాయ, విధినుత చరణాయ వేదోద్ధరణాయ, మధుదైత్యహరణాయ మంగళం, మధుదైత్యహరణాయ మంగళం. మాధవాయ జయమంగళం, శ్రీమాధవాయ శుభమంగళం.